ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి మన భారతదేశం గెలిచిన విషయం మనందరికీ తెలుసు. థ్యాంక్స్ టు టీమ్ ఇండియా ఫర్ లిఫ్టింగ్ అవర్ కంట్రీస్ నేమ్ హై అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ us యాజ్ ద నేషన్. అయితే సెమీఫైనల్లో జమైమా రోడ్రిగెస్ తాను చేసినటువంటి విన్నింగ్ కాంట్రిబ్యూషన్ తర్వాత ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభు వారికి, తర్వాత తన పేరెంట్స్ కి, కోచింగ్ స్టాఫ్ కి, తనను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పింది. అయితే జమైమాతో పాటు రిచా ఘోష్ కూడా చాలా క్రూషియల్ హ్యాండ్ ప్లే చేసింది. రిచా ఘోష్ ఆ బిగ్ షాట్స్ ఆడి ఈ క్వశ్చన్ ని కట్ డౌన్ చేయకపోయింటే మేబీ జమైమా ఆడిన ఇన్నింగ్స్ వేస్ట్ అయిపోయేదేమో. ఇకపోతే జమైమా స్పీచ్ని సామాన్య హైందవ సమాజం ఎప్పటిలాగానే చాలా పాజిటివ్గా తీసుకుంది, కానీ ఉన్మాదంతో నింపబడినటువంటి ఒక వర్గం వారు మాత్రం ఆమె జీసస్ క్రైస్ట్కి థ్యాంక్స్ చెప్పడాన్ని జీర్ణించుకోలేక జమైమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు. మన దేశంలో ఉన్నటువంటి యూనిటీ అనేటువంటి ఫ్యాబ్రిక్ని పొలిటికల్ గెయిన్ కోసం డిస్ట్రాయ్ చేసే అనేక ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. సమస్త విశ్వాలకు అధిపతి అయినటువంటి పరమాత్ముడైన దేవుడికి అన్ని దేశాల ప్రజలు సమానమే. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏ స్పోర్ట్ మనం తీసుకున్నా సరే ఎండ్ రిజల్ట్ ఏముండబోతుందో దేవుడికి ముందుగానే తెలుసు, కానీ ఎవరు గెలవాలి అనేటువంటిది మాత్రం ఆయన డిసైడ్ చేయడు అన్లెస్ హీ వాంట్స్ టు కన్వే ఎ యూనివర్సల్ మెసేజ్. స్పోర్ట్స్ ఆడేటువంటి వారి వ్యక్తిగత విశ్వాసం కొలది వాళ్ళకు శక్తినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, కానీ గెలుపోటముల విషయం వచ్చేసరికి మాత్రం ఆయన డిసైడ్ చేయడు. అయితే ఇది వరకు ఎవరు ఏ ఫీల్డ్ లో చేయనటువంటి పని కానీ జమైమా ఏమని చేసిందా అంటే కాదు. నేను అనుకున్నాను మెడల్ వస్తే తప్పకుండా వెళ్తానని. అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ ముందు బోనాన్ ఎత్తాను, సో అప్పుడు అనుకున్నాను అనమాట తప్పకుండా మళ్ళీ వెళ్తాను, మెడల్ వస్తే వచ్చింది. సో నిన్నే వెళ్ళి వచ్చామని వచ్చారు. సో సునీతా విలియమ్స్ అనే భారతీయ మూలాలు కలిగిన ఒక అమెరికన్ ఆస్ట్రానమిస్టు దాదాపుగా 300 రోజుల పాటు అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ ఇష్యూ వల్ల స్టక్ అయింది. మేజర్ స్టేక్ హోల్డర్ గా ఈలాన్ మస్క్ ఓన్ చేసే స్పేస్ ఎక్స్ తో నాసా కలిసి పనిచేసి సునీతా విలియమ్స్ ని తిరిగి భూమి మీద తీసుకురావడం జరిగింది. అయితే తిరిగి వచ్చిన తర్వాత ఆవిడేమన్నారో ఈ పెద్దాయన మాటల్లో విందాం. సునీతా విలియమ్స్ దాదాపు 6 నెలల పాటు అంతరిక్షంలో ఉంది. ఆవిడ ధైర్యంగా చెప్పుకుంది, అంత అంతరిక్షంలో 6 నెలలు ఉన్నా నేను భయపడకపోవడానికి 2 కారణాలు. ఒకటి వినాయక ప్రతిమ, 2 భగవద్గీత. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ 2 పట్టుకెడతాను. వినాయకుడు నా చెంతనుండగా, భగవద్గీత నా పక్కనుండగా నాకు అపజయం లేదని చెప్పుకుంది. ఫార్మర్ ఇస్రో చైర్మన్ కె శివన్ గారు చంద్రయాన్ 2 లాంచ్ చేయడానికి ముందు గానీ, PSLV 51 లాంచ్ చేయడానికి ముందు కానీ తిరుమలకి వెళ్ళి పబ్లిక్ గా పూజలు చేశారు. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత వాళ్ళ ప్రేయర్స్ ఫైనల్ గా ఆన్సర్ చేయబడ్డాయి అని పబ్లిక్ గానే చెప్పారు. ఇక్కడ కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం కనిపించలేదు. ఇటు IPL క్రికెట్ వైపు మనం చూసినా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఓనర్షిప్ 3 సార్లు ట్రోఫీ గెలిచాక తీసుకెళ్లి ఆ ట్రోఫీని పబ్లిక్ గా చెన్నైలో, తిరుమలలో డెడికేట్ చేశారు. CSK ఫ్యాన్స్ అన్ని మతాల్లోనూ ఉన్నారు, కానీ ఇందులో ఏ మతానికి సంబంధించిన CSK ఫ్యాన్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుంటుంది. కానీ జమైమా తన సక్సెస్ వెనక జీసస్ క్రైస్ట్ ఉన్నాడంటే మాత్రం జెన్యూన్ గా ఉండే సామాన్య హైందవులకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఉన్మాదంతో నిండినటువంటి ఒక వర్గం వారు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.